డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మిరకిల్ చేస్తుంది, మ్యాజిక్ చేస్తుంది అని చెప్పి అన్ని సైన్స్ వర్గాల్లో కూడా ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. కొన్ని వేల మందికి మనం ప్రెగ్నెన్సీ చెప్పించాం. చిత్రమైన కేసులు, విచిత్రమైన కేసులు, మొండి కేసులు, మాకెక్కడా ప్రెగ్నెన్సీ రాదేమోనని భయపడే కేసులు, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఇక మాకు నిలబడదేమోనని భయపడే కేసులు, ఇలాంటివన్నిటికి కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. అలాగే ఇప్పుడు కూడా ఒక న్యాచురల్గా డాక్టర్ వైఎస్ బాబు అంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా జరుగుతాయేమో కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రం న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలిగేటట్టుగా మనం ప్రతి పేషెంట్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చాం. డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, వేరే ఎలాంటి కిరికిరి కిచకిచా ఉండదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే ఒక భరోసాని ఇవ్వగలిగాం. అలాగే ఇవాళ కూడా మనకి అంజిబాబు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 42 years, వారి హైట్ 5'5", వెయిట్ 65 kg. అలాగే హేమలత గారు హౌస్ వైఫ్, వారు ఏజ్ 38 years, హైట్ 5'3", వెయిట్ 67 kg. ఈ దంపతులు కూడా మన దగ్గరికి 16/10/2025 మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు. అప్పటికే పెళ్ళయ్యి వాళ్ళకి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం జరిగిందంటే ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీలు వచ్చి పీటాల్ ఫామ్ అవ్వక అబార్షన్లు జరిగాయి. అంటే ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ వెంటనే వాళ్ళు ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడం జరిగింది. పీటల్ పోల్ కూడా రాలేదు, హార్ట్ బీట్ కూడా రాలేదు, పల్సేషన్ రాలేదు. మరి అలాంటి వాళ్ళు తర్వాత వేరే ఏదో చాలామంది డాక్టర్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసినప్పుడు బయటపడింది ఏంటంటే వాళ్ళ 2 ట్యూబ్స్ బ్లాక్. 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడంతో వెంటనే వాళ్ళందరూ కూడా ఒకే సలహా ఇచ్చారు, ఐవీఎఫ్. కొంతమంది 3 లక్షలు, కొంతమంది 2 లక్షలు, కొంతమంది ఆఫర్ ఉంది 1,50,000కే చేస్తాం రండి అని ప్రతి పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేశారు తప్ప ఐవీఎఫ్ లేదు అనే పదం పలకలేదు. ఐవీఎఫ్కి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. వారు మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ భగవంతుడు మాకు ఒక దారి చూపించాడు, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం డాక్టర్ వైఎస్ బాబు గారి ద్వారా ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో నూజివీడైన వాళ్ళ ప్రాంతం నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన 3 నెలల్లో వాళ్ళ ట్యూబ్ను ఓపెన్ చేసాం, వాళ్ళ అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసాం. హస్బెండ్కి ఉన్న టెరటోజూస్పెర్మియా అంటే వీరి కణాల్లో ఉన్న పస్ సెల్స్ని పోగొట్టేటట్టు చేసాం. ఆవిడ ట్యూబుల్ని మూసేసిన క్రిముల్ని తొలగించి ట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు చేసాం. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. ఇవన్నీ కూడా కేవలం 3 నెలల్లో, అది కూడా ఇంగ్లీషు మందులతో చేయగలిగాం. కాకపోతే వాళ్ళకి 2 సార్లు అబార్షన్ అయింది. ప్రెగ్నెన్సీ రావడం అంటే మధ్యలో ట్యూబ్ బ్లాక్ అయింది, ఆ ట్యూబ్ ఓపెన్ అయిపోయిందనే సంతోషం ఉన్నా ఇంతకు ముందు మాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 సార్లు కూడా పీటల్ పోల్ కూడా రాలేదు. తర్వాత ట్యూబ్ కూడా మూసుకుపోయినాయి. ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ అయినా మరి బిడ్డ బతుకుద్దా లేదో, మళ్ళా బిడ్డ నిలవదేమో అనే భయంతో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మేము భరోసా ఇచ్చాం. ఏ క్రిములకైతే మనం మందులు వాడామో ఆ ట్యూబులను ఓపెన్ చేసి గర్భసంచిని బాగు చేసి వీరి కణాల్లో ఉన్న చీము కణాలని పోగొట్టి వీరి కణాలని చక్కగా నిలబడేటట్టు చేసి ప్రెగ్నెన్సీ తెప్పించామో అదే క్రిములు తొలగించాం కాబట్టి బిడ్డ కూడా నిలబడుతుంది. అవకరాలు రాకోకుండా, అలాంటి అవయవ దోషాలు లేకోకుండా ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతుందని భరోసా ఇచ్చాం. అలా కాకపోతే ఫస్ట్ 3 నెలల్లో 80% ప్రెగ్నెన్సీలు పోయే అవకాశం ఈ క్రిముల వల్ల ఉంది కాబట్టి మన దగ్గరే మందులు వాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే మన దగ్గర వాళ్ళు మందులు వచ్చి వాడుకున్నారు. ప్రతి నెల అక్కడ స్కానింగ్లు చేయించుకుని మందులు తీసుకెళ్ళేవారు. ఇలాగే 4వ నెల 5వ నెల అవకరాలు రాకుండా కూడా మందులు మీ దగ్గరే వాడుకుంటాం డాక్టర్ గారు, ఈ 5 నెలలు మీ దగ్గరే వాడతామన్నారు. అలాగే వాడారు. 5 నెలలు అయిన తర్వాత మనం మరలా స్కానింగ్లు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నాం. ఈ 5 నెలల తర్వాత కూడా మళ్ళీ మనం స్కానింగ్ తీస్తే స్కానింగ్లో వచ్చింది ఏంటంటే ప్రెగ్నెన్సీ నార్మల్. ట్యూబుల్లో రాలేదు, ట్యూబులు బ్లాక్ అయినా ట్యూబుల్లో రాలేదు, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా
చక్కగా నిలబడింది. నిలబడటమే కాకుండా సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ లాంగిట్యూడినల్ లైన్, ఫీటల్ హార్ట్ రేట్ 138 బీట్స్ పర్ మినిట్, 19 వీక్స్ 4 డేస్, అంటే 5వ నెల కూడా వచ్చింది. ఇక్కడ బ్రెయిన్ కానీ, ఫేస్ కానీ, స్పైన్ కానీ, హార్ట్ కానీ, అబ్డామిన్ థొరాక్స్ కానీ, లిమ్స్ కానీ, కిడ్నీలు కానీ, ప్లసెంటా కార్డ్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఎక్కడ ఇంత ఇసుమంతైన అవయవ దోషం కూడా లేదు అని ఇవ్వడం జరిగింది. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా, లైకర్ కూడా చక్కగా ఉంది అని ఇచ్చారు. సింగిల్ పాకెటే 5.4 సెంటీమీటర్స్ ఉన్నాయి. చక్కగా అన్నీ కూడా ఎంత ఉండాలో అంత కరెక్ట్గా ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. నో అల్ట్రాసౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అని అక్కడున్న రేడియాలజిస్టులు చక్కగా స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇది మనం ఒక కేస్ స్టడీ లాగా ఇలా ఎన్నో కేసుల్ని, మనం సక్సెస్ కేసుల్ని ప్రజెంట్ చేసాం. ఇలాగే ఈ దంపతుల కేసు కూడా మనం ప్రజెంట్ చేస్తున్నది. ఎందుకంటే కేవలం ఇలాగే మరి బాధపడుతున్న దంపతులకి ఇంకా ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ ఊరట కలుగుద్ది, వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది అనే దానికోసం ఈ వీడియోని మనం రికార్డ్ చేస్తున్నాం. అంజీబాబు గారు, హేమలత గారు, ముందుగా మీరు ముందుకు వచ్చి ఈ వీడియో ఇస్తున్నందుకు అభినందనలు. నీకు హేమలత, నువ్వు 6 నెలలు అయిందమ్మా. 6 నెలల్లో 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ బిడ్డ నిలబడలా. తర్వాత ట్యూబుల్ బ్లాక్ అనేటప్పటికీ ప్రపంచం అంతా నిన్నేదో పెద్ద జబ్బు మనిషిగా బిల్డప్ చేయడానికి ప్రయత్నించారు. మరి ఆ టైంలో నువ్వు చాలా అవమానాన్ని ఎదుర్కొని ఉంటావు, బాధను కూడా పొంది ఉంటావు. ఇక దేవుడు నాకు బిడ్డని ఇస్తాడో ఇవ్వడో, నెలలా 3 లక్షలు ఖర్చు పెట్టాలి ఐవీఎఫ్కి, మనకంత స్తోమత లేదు, ఇక మన జీవితంలో బిడ్డ లేదేమోననే ఒక భయం కూడా మీకు వచ్చి ఉంటుంది. అసలు ఈ ట్యూబ్ ఓపెన్ అవుద్దని మీరు అనుకున్నారా? లేదు సార్, ఎక్కడా కూడా మీకు ట్యూబ్ ఓపెన్ అవుతుందని చెప్పారు, కానీ ఇక్కడ ఓపెన్ అవుతుందని మరి ఎలా నమ్మారు? మా మిస్సెస్ యూట్యూబ్లో చూసింది, వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు. యూట్యూబ్లో వీడియో చూశారు, మీ ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు. ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంది సార్. ఆవిడ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంది. మా ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పడం ఇక్కడికి వచ్చారు. మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు? అవును సార్. వాళ్ళందరూ మీకు చెప్పారు? అవును సార్, తద్వారా మేము వచ్చాం సార్. కొంచెం ఆయన కరెక్టే, ట్యూబుల్ బ్లాక్ అని ఆయన ఓపెన్ చేస్తున్న మాట వాస్తవం. ఏ ప్రాబ్లం రిజల్ట్ అనేది కన్ఫర్మ్. ఏ ప్రాబ్లం అయినా ట్యూబులనే కాదు, ఏ సమస్య ఉన్నా ఆయన సరి చేయగలడు. సార్ 0కు ఉంటున్నా కౌంట్ పెంచి ప్రెగ్నెన్సీ రప్పిస్తాడు న్యాచురల్గా. సార్ మీకు ఇంకా పయోటెరటోజూస్పెర్మియా అంటే చీము కణాలు ఎక్కువ చేరి వీరి కణాలని డ్యామేజ్ చేసి వాటిని మనం తొలగించాం క్రిములతో. అలాగే ఆ ట్యూబ్ను ఓపెన్ చేసాం క్రిములతో. ఎక్కడన్నా చెప్పారండి క్రిముల కాన్సెప్ట్ మీకు? లేదు సార్, ఫస్ట్ టైం యూట్యూబ్ ఇక్కడ తర్వాత పైన ఒక 2 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చాను నేను. సార్ ఈ క్రిములు ఏంటి, అవి ఎలా దాడి చేస్తాయి, ఒవేరియన్ సిస్టులు కలిగించవచ్చు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు రావచ్చు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు రావచ్చు, ట్యూబ్లు బ్లాక్ చేయొచ్చు, ఏఎంహెచ్ 0 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, క్రిములను తొలగించుకుని. క్రిములకు 2 నెలలు వాడారు, హార్మోన్లకు 1 నెల వాడుతూ ఉండగానే వచ్చేసింది. అంటే క్రిములకోనే వచ్చేసింది. ఒక టీకా, 2 నెలల మందులు. ఈ 2 నెలలు ఇద్దరికి సేమ్ పిల్లలు ఇచ్చాను నేను క్రిములకి, భర్తకి భార్యకి. నీకు ట్యూబ్ ఓపెన్ అయింది, ఆయన విరీకణాలు క్వాలిటీ పెంచుకున్నాయి, సేమ్ మందులు. హార్మోన్లు వాడేటప్పటికే వచ్చేసింది. మెయిన్ ప్రాబ్లం క్రిములు. నేను ఆ రోజే చెప్పాను, ఈ క్రిముల వల్లే ట్యూబులు మూసుకుపోతాయి అమ్మ. వెంట్రుకంతన్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అవుతుంది. ఆ క్రిమిని మనం తొలగించగలిగితే మందులతో, క్రిమి చచ్చిపోతే, ఆ గడ్డ అణిగిపోతే, ట్యూబ్ ఓపెన్ అయిపోతే నీ బిడ్డ నీకు వచ్చేస్తుంది అని చెప్పి. సేమ్ అలాగే జరిగిందా? బిడ్డ రావడమే కాదు, నిలబడింది కూడా. లేదంటే బిడ్డను ఇంతకుముందు పొడిసినట్టే పొడిసేసేయి. ఫస్ట్ 2 బిడ్డలను పొడిచేసి క్రిమి, అదే క్రిమి. అలాంటి శత్రువులు తొలగించుకోవాలని. ఇంకా మీలాగా ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఐబీఎఫ్లకు వెళ్ళా కూడా ఫలితం రావట్లేదు, ఆపరేషన్ చేసుకున్నా ఫలితం రావట్లేదు.
ట్యూబులు ఓపెన్ అవ్వడానికి ఆపరేషన్ అంటున్నారు, నో గ్యారెంటీ. ఐవీఎఫ్ అంటున్నారు, నో గ్యారెంటీ. డబ్బులు పోవడం ఒకటే గ్యారెంటీ, డాక్టర్ గారికి డబ్బులు చేరడం ఒకటే గ్యారెంటీ. కానీ మనం క్రిములని కాన్సెప్ట్ని చెప్పి క్రిములను తొలగించి చక్కగా భర్త వీరికణాలను బాగుపరిచాం, భార్య ట్యూబుల్ని ఓపెన్ చేసాం, చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం, నిలబడని ప్రెగ్నెన్సీని నిలబెట్టాం, సార్ అవకరాలు రాకోకుండా చక్కగా హార్ట్ బీట్ రప్పించాం. శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, అవయవాలు వచ్చినాయి, అవయవాల లోపం లేకోకుండా చక్కగా ఎదిగినాయి. ఇక ఇక్కడి నుంచి మీరు అక్కడ డాక్టర్ గారి దగ్గరైనా వాడచ్చు. నేను చెప్పే ఇక్కడ వరకే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే మధ్యలో మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు, లేదా మా టెలికాలర్ ద్వారా మీరు మాట్లాడవచ్చు. ఓకే సార్. మీకు కావలసిన సలహా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అందిస్తాం. ఇప్పుడు వరకే మీకు అయిన ఖర్చు ఎంత? 500 రూపాయలు ఫీజు నీ బిడ్డ నీ చేతికి వచ్చేవారు అని చెప్పి ఆ రోజు. కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి డాక్టర్ దొరకాలంటే ఎవరు సాయం అవసరం? దేవుడు సాయం అవసరం. బయట ఎంతోమంది దెయ్యాలు నిన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు, కానీ దేవుడు నిన్ను గట్టిగా పట్టుకుని నువ్వు మాట వినవేమో, బెసుకుతావేమోనని ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా చెప్పించి ఇక్కడికి లాక్కొచ్చి నా చేతి ద్వారా ఆ మెడిసిన్ అందించి ఆ బిడ్డను రప్పించి ట్యూబ్ను ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ నిలబెట్టేటట్టు మందులు ఇచ్చాడు. అంటే వెనకాల ఎవరున్నారు? మన వెనకాల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అదే రకంగా భగవంతుడిని గట్టిగా పట్టుకుని నిలబడు. ఖచ్చితంగా బిడ్డకి రక్షణగా నిలబడతాడు ఆయన. నీ బిడ్డ నీ చేతికి వచ్చే వరకు ఆయనే తోడుగా నీడగా ఉంటాడు. నీ బిడ్డ నీ చేతిలో పెడతాడు, నిన్ను మాతృదేవతను చేస్తాడు, ఆయన్ని పితృదేవుణ్ణి చేస్తాడు, మిమ్మల్ని దేవుళ్ళుగా మారుస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పటి నుంచి మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు. లేదు సార్, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు సార్, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వైజాగ్ నుంచి కొంతమంది సార్. అంతే సార్. ఓకే రైట్. మీరు మేలు పొందారు, మరి నలుగురికి ఒక వీడియో ద్వారానే మేలు పొందారు, మరి నలుగురికి ఆ భగవంతుడు ఆ వీడియో ద్వారా హెల్ప్ చేయడానికి మీరు వీడియోగా మారారు. మనం మేలు పొందటం భగవంతుడి ద్వారా, భగవంతుడు మరో మేలు చేయడానికి మనం ఆయనకి సహకరించడం, మనం దేవుణ్ణి ఉపయోగించుకోవడం, దేవుడు నలుగురికి హెల్ప్ చేయడానికి మనం ఉపయోగపడటం అనేది మన దేవుడికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి మిమ్మల్ని తప్పనిసరిగా ఆయన కాపాడుకుంటూ వస్తాడు. ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు, 12 ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్.